వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల అంశం ఎప్పుడూ హాట్ టాపిక్కే, నిరంతరం ఇది కొత్త అంశమే. అయితే ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యారు. అయితే ఈ నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అయితే దీంట్లో ఇప్పుడు కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలే తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు కొత్తగా జనసేన మహిళా అధికార ప్రతినిధి కన్నా రజనీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమవుతున్నాయి. అయితే గతంలో చేసిన వ్యాఖ్యలేవి పాతవైనప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో అవి మళ్లీ తెరపైకి రావటం గమనార్హం. కన్నా రజనీ చాలా రోజుల క్రితం ఓ టీవీ ఛానల్ కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. దీంట్లో ఆమె కాపు కులంపై చేసిన వ్యాఖ్యలే విస్తృతంగా షేర్ చేస్తున్నారు ప్రజలు. మరి ఆ ఇంటర్వ్యూలో ఆమె ఏమన్నారంటే, ఆమె కాపుల కులాన్ని పెంచేస్తున్నారు, తమ కులానికి చెందిన అబ్బాయిలను ఇతర కులాల అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు అని కూడా వ్యాఖ్యానించారు. అయితే వంగవీటి మోహన్ రంగాన్ని కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చారు. ఆయన కూడా కమ్మ అమ్మాయినే ప్రేమించిన విషయం చెప్పారు. వీటితో పాటు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అల్లు అర్జున్ కూడా రెడ్డి అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మరి ఇదే తరహాలో మెగా కుటుంబంలో ఉన్న మరొక సూపర్ స్టార్ రామ్ చరణ్ కూడా రెడ్డి అమ్మాయిని వివాహం చేసుకున్నారని గుర్తు చేశారు. అయితే విడుదల రజనీని కూడా ఇందులోకి తీసుకొస్తూ తమ కాపు కులానికి చెందిన అబ్బాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. అయితే వీటన్నిటితో పాటు అందరూ కూడా ఎక్కువ దీనికే ప్రాధాన్యం ఇస్తున్నారని కూడా పేర్కొన్నారు ఆమె. అయితే ఈ ఉదాహరణలు ఒక హాట్ టాపిక్ అయితే, ఆమె చేసిన మరొక వ్యాఖ్య ఇంకా అభ్యంతరకరంగా మారింది. అయితే కాపుల అబ్బాయిల వెంట అన్ని కులాల అమ్మాయిలు కుక్కల్లా పడిపోతూ ఉంటారు. మరిది ఆమె వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్దగా చర్చకు రాకపోయినా కూడా ప్రస్తుతం ఇప్పుడు అంబటి రాంబాబు అరెస్టు నేపథ్యంలో కాపు సామాజిక వర్గం రాజకీయాల్లో ప్రాధాన్యం పొందటంతో మళ్లీ హైలైట్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు పలువురు కుల విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని కూడా తప్పుపడుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అంబటి రాంబాబు అరెస్టుపై కూడా కన్నా రజనీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది ఇంకా దుమారం రేపుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో కూడా ఆమె మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో దాడులు ఎవరు చేసినా ఖండించాల్సిందే ఖచ్చితంగా అన్నారు. అంబటి వివాదం పూర్తిగా టీడీపీ వైసీపీ మధ్య జరిగిందే, జనసేనకు దీంతో ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. కూటమి ధర్మానికే కట్టుబడి మాట్లాడతా అని చెప్పుకుంటూనే పార్టీ అధికార ప్రతినిధి హోదా నుంచి నేను పక్కకొచ్చాను, ఇది నా వ్యక్తిగత అభిప్రాయంగా మాట్లాడుతున్నా అని కూడా ఆమె పేర్కొన్నారు. పోలీసులు అక్కడే ఉండగా కూడా టీడీపీ కార్యకర్తలు కర్రలు రాళ్లు పట్టుకొని అంబటిపై దాడి చేయటం అయితే ఖచ్చితంగా సరైంది కాదని వ్యాఖ్యానించారు. పోలీస్ వ్యవస్థను కూడా అధికార పార్టీ శాసిస్తున్నట్లుగా కనిపిస్తోందని కూడా చెప్పడం మరింత సంచలనంగా మారింది. ఈ వ్యాఖ్యలు కూటమి రాజకీయాలకు వ్యతిరేకంగా ఉన్నాయని కూడా జనసేన వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ లైన్ దాటి ఆమె మాట్లాడుతున్నారన్న అభిప్రాయం ఎంత వ్యక్తిగత అభిప్రాయం అయినప్పటికీ ఇది మంచిది కాదని అంటున్నారు. మరీ పరిణామాల నేపథ్యంలో కన్నా రజనీపై ఏమైనా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందేమో అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఒకవైపు కుల వ్యాఖ్యలతో వివాదం, మరొకవైపు కూటమి రాజకీయాలపై భిన్నస్వరం వినిపించడం ఆమెకు రాజకీయంగా ఇబ్బందికరంగానే ఉంది. మొత్తం మీద అంబటి అరెస్టుతో మొదలైన రాజకీయ కలకలం ఇప్పుడు కుల వ్యాఖ్యల దుమారంగా మారి ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది. మరి దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.